ఆగో బొక్కుందా ఉందా చెప్పు నిజం చెప్పు చికెన్ బొక్కుందా ఎంత 100 అమ్మ నువ్వు వెనక మాటలు చెప్తున్నావు అన్న ఏమున్నా చికెన్ ఉంది పెరిగినాయా 30 రూపాయలకు చూడు మటన్ బొక్క అన్న చెప్పనా 30 రూపాయలకు చూడమని చెప్పు అమ్మని రాదు 100 మజా కాడకు కొంచెం లింగి కట్టుకో అరే ఎవరన్నా మెంటల్ లాగా పాగా అన్న కొద్దిగా ఇయ్యన్నా లేట్ చేయకో ఫస్ట్ ఇయ్యాలి అన్న కొద్దిగా ఇయ్యన్నా మెత్తడే మెత్తడే అనా మెత్తడే దంగది చాలు చాలు ఇంకొకటి పెరగండం లేదు కూర్చోడు వాడు కూర్చో అక్కడ కాదు అక్కడ అక్కడ అడు అడు ఇది నాది అడుపు నిమ్మకాయ నిమ్మకాయ కొంచెం ఉప్పు దీనిలో కూర్చోడు కూర్చో ఇంకేమన్నా ఇంకేలు పాపడాలు లేకుండా పాపడాలు లేదు అరే పాపడాలు దాంట్లో లేరు ఆయనకి వేయకు అమ్మ ఆయనకి ఏమయ్యాక పైసలు కట్టడా అట్టనే పోతాడు ఒకేమాట నాకు ఎందుకు చిన్న మెత్తడేసావు నేను డబ్బులు ఇయ్యను తిని ఎలా వెళ్తావు మేము చూస్తాం ఓకే అన్న ఒక్కలేదు అమ్మ ఆయన పైసలు కట్టాడు ఆయనకి ఏమయ్యాకమ్మా అయ్యా నువ్వు వెళ్ళయ్యా ఏందయ్యా నువ్వు ఎంతో చేస్తావు తిడతాను అన్నయ్యలు వేస్ట్ గా ఉన్నారన్న అమ్మ మంచిగా ఉన్నట్టు అమ్మ బాగుందమ్మా ఆడ తినే సమయం బాగుంది మళ్ళీ లుంగి కట్టుకో అమ్మకు లైటింగ్ కొడతాడు నాకు లైటింగ్ కొడుతున్నాను కాదు ముసలివాడు అయ్యా నేను ఏరా ఎడ్డి బొక్క ఏం తింటున్నారా అమ్మా చేయొచ్చు కదా అమ్మానికి వెయ్యకమ్మా బిల్లు కట్టాడు ఇప్పుడు మొక్క అన్న నువ్వు పైసలు కట్టమని నీకు వెయ్యాడు అన్నకేమో ఇంటి చేస్తున్నావు ఎవరికన్నా నీకా నాకేమో వేస్తున్నావు కానీ నువ్వేమో అన్ని కట్టుకుని ఈ బొక్క ఇప్పటిదాకా 2 సార్లు తిన్నాడమ్మా వేయకుళ్ళు ఇంకోసారి అయ్యమ్మా కవర్లో నాకేనా కవర్లో కట్టేది మీకు కాదు బ్రో మనసుగా ఉన్నావు అమ్మా నువ్వు కవర్లో కడుతున్నావు నాకు నీ మీద బాగా ప్రేమ అమ్మకి చూపాయి ఇంకా పోయి ఇంకా చాలు అరే ఎడ్డి అది నీకు కాదురా అరే అది కస్టమర్స్ రా చూసుకో అమ్మా నీకు పుణ్యం వస్తుంది ఓకేనా పుణ్యం వద్దు వస్తుంది నీ వల్ల పుణ్యం వద్దు పైసలు కావాలా డబ్బులు కావాలి పుణ్యం వద్దు
సున్నం చేసి అందరూ అలిసిపోయిండ్రు. ఒక 100 రూపాయలు మరి నేను ఇవ్వాలా? ఆడు ఇయ్యడం మా దగ్గర పైసలు లేవు. లుంగి కట్టుకొని వచ్చింది చూడు.